అందరికీ నమస్కారం అండి. మా ఛానల్ సిరికాంతులకి స్వాగతం, సుస్వాగతం. ఎండలు దుల్లగొట్టేస్తున్నాయి. అలాగే ఆవకాయలు చేసుకోవడానికి కూడా ఇది మంచి టైం అండి. మా ఊరు నుంచి మా అత్తగారు వచ్చారు. ఆవిడ ఆవకాయల స్పెషలిస్ట్. ఆవిడని ఎలాగైనా ఈసారి ఆవకాయ పెట్టించుకోవాలని ఫిక్స్ అయ్యాను. అడిగాను, లిస్ట్ రాసి ఇచ్చారు, సామాన్లు తీసుకొచ్చేసాను. అయితే ఇప్పుడు మీకు ఆవకాయ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చూడండి, చేసుకోండి, దడదడలాడించండి. నేనైతే 15 మామిడికాయలు తెచ్చానండి. వాటిని శుభ్రంగా తుడిచారు, ముక్కల కింద కొట్టారు. ఇగో మీరు చూస్తున్నారు కదా, అదే సైజులో అన్నీ దొలగొట్టారు. మొత్తానికైతే అదొక 8 లోటాలు మామిడికాయలు అయ్యాయండి. అయితే ఇక్కడ లోటాల ప్రకారమే లెక్కేస్తారంట. ఇదొకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ 8 లోటాల మామిడికాయ ముక్కల్ని 2 లోటాలు వేరుశనగ నూనెలో తలతలాడుతున్న వేరుశనగ నూనె ఉంది కదా, ఇందులో వేసి స్నానం చేయించారండి. అదే ముక్కల్ని అందులో వేసి శుభ్రంగా నానేలా చేశారండి. అలా జల్లెడతో కలుపుకొని నానిన తర్వాత కొంచెం జల్లెడతో తీసుకొని పక్కనున్న పెద్ద పళ్ళెంలో వేసారండి. మొత్తం ముక్కలన్నిటిని కూడా అలాగే నూనెతో నానబెట్టిన తర్వాత పెద్ద పళ్ళెంలో వేశారండి. ఇదే ఆవకాయలో మెయిన్ ట్రిక్ అంట. ఆ తర్వాత ఒక లోటా తీసుకుని, ఏ లోటా అయితే మనం ముక్కల కోసం కొలిచామో ఆ లోటా మర్చిపోకండి. ఆ లోటాలో ఒక లోటా పచ్చళ్ళ కారం తీసుకున్నారండి. అయితే కారం వేరు, పచ్చళ్ళ కారం వేరు, అది మీరు చూసుకోవాలి. ఒక లోటా పచ్చళ్ళ కారం తీసుకుని దాన్ని ఒక గిన్నెలో వేసుకుని, దాంతోపాటుగా ఒక లోటా పచ్చళ్ళ పిండి, ఒక పావు లోటా మెంతిపిండి వేయండి. దాంతోపాటుగా ఒక లోటా పాటు కళ్ళుప్పు వేసుకోండి. కళ్ళుప్పు మాత్రమే వేసుకోండి. తర్వాత ఒక 50 గ్రాములు ఇంచుమించుగా మెంతులు కలపండి. ఆ తర్వాత పొట్టు తీసిన 200 గ్రాముల వెల్లుల్లి గుడ్లని దాంతో వేయండి. వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలుపుకోండి. ఎలా కలుపుకోవాలంటే మన నోట్లోంచి నీళ్ళు ఊరాలి అలాగా. ఇప్పుడు ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇందాక పక్కన తీసుకుని పెట్టుకున్న మామిడికాయల ముక్కల మీద ఈ మిశ్రమాన్ని జల్లండి. జల్లుతున్నప్పుడు మాత్రం మీకు ఆ వాసనకి ఈ ఆవకాయని ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి ఆత్రంగా అనిపిస్తుంది. దయచేసి టెంప్ట్ అవ్వకండి, ఇంకా టైం ఉన్నది. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న వేరుశనగ నూనె 2 లోటాలు చెప్పాను కదా, ఆ వేరుశనగ నూనె వేసి ఈ ముక్కలకి బాగా పట్టించండి. ముక్క చాలా నిగనిగలాడుతుంది. మన ఆవకాయ చాలా పెర్ఫెక్ట్గా వస్తుందని చెప్పడానికి ఇదొక మంచి సిగ్నల్ అనమాట. ఇలా బాగా ఆవకాయని కలుపుకున్న తర్వాత ఒక జాడీలో కానీ ఒక క్యాన్లో కానీ మీ ఇష్టం దేనిలోనైనా దీన్ని వేసుకుని మూత పెట్టి నీట్గా స్టోర్ చేయండి. ఇది వెంటనే తినడానికి కాదు, ఆత్రాలన్నింటినీ కూడాను మనం ఒక 3 రోజుల పాటు ఆపుకోవాలండి. దీన్ని తడి తగని ప్రదేశంలో ఉంచాలి, అది మాత్రం మర్చిపోకండి. 3 రోజులు ఆత్రం ఆపుకున్న తర్వాత ఆ ఆవకాయ ఉంటుంది చూసారు, ఇగో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటుందన్నమాట. ఎప్పుడెప్పుడు నన్ను తింటావా అని మనల్ని ఊరిస్తున్నట్టు ఉంటుంది. దయచేసి ఆవకాయ తినేటప్పుడు మాత్రం ముందుగా వేడివేడి అన్నము ముద్దపప్పు రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఒక్కసారి ఆవకాయని చూసిన తర్వాత ఆగకుండా ఎవ్వరూ ఉండలేరు. ఈ ఆవకాయ ఈ కొలతలతో మీరు చేయండి. మీరు చేసిన తర్వాత టేస్ట్ ఎలాగుందో కామెంట్స్లో పెట్టండి. కానీ ఈ ఆవకాయని మీరు ఒక్కసారి తిన్న తర్వాత మీ చుట్టాలకి, స్నేహితులకి దీని గురించి చెప్తారు. ఆహా, నా భూతో నా భవిష్యతి అని మీరు ఖచ్చితంగా దీని గురించి మంచి ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటారు. ఈ ఆవకాయని మీరు అందరూ కూడా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అచ్చ తెలుగు ఆవకాయ. మరి ఆవకాయ రెడీ అయిపోయింది, తినేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయారే? చెయ్యండి, ఓ పని అయిపోతుంది.